వెల్కమ్ టు వైబ్రెంట్ వంటిల్లు. నేను ప్రశాంతి. ఈరోజు నేను డెలిషియస్ డబుల్ కా మీటా చేస్తున్నాను వితౌట్ డీప్ ఫ్రైయింగ్ అండ్ యూజింగ్ వెరీ లెస్ ఘీ. అండ్ చివరిలో ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉందండోయ్. దీనికోసం నేను 10 మీడియం సైజ్ బ్రెడ్ స్లైసెస్ యూస్ చేస్తున్నాను. మీరు ఏ బ్రెడ్ వెరైటీతో అయినా ఈ స్వీట్ చేసుకోవచ్చు. బ్రెడ్ స్లైసెస్ని 4 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఒక నాన్ స్టిక్ ప్యాన్ మీద కాస్త గీ వేసుకొని బ్రెడ్ స్లైసెస్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పైవైపు కూడా కాస్త గీ అప్లై చేసుకొని బ్రెడ్ పీసెస్ని ఒత్తుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బాగా రోస్ట్ అయ్యాక అదర్ సైడ్ కూడా అలానే రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అర్థమైందండి నేను చేసిన మిస్టేక్. బ్రెడ్ స్లైసెస్ని కట్ చేయాల్సిన అవసరమే లేదని. సో మీరు ఆ మిస్టేక్ చేయకండి. బ్రెడ్ స్లైసెస్ని కట్ చేయకుండా ఫ్రై చేసుకోండి. మన వర్క్ కాస్త ఈజీ అవుతుంది. బ్రెడ్ పీసెస్ అన్నీ ఫ్రై చేయడానికి టోటల్గా 50 ml గీ యూజ్ చేశానండి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం 200 grams షుగర్, 200 ml వాటర్ తీసుకుంటున్నాను. 1:1 రేషియోలో తీసుకోవాలండి. ఈ షుగర్ క్వాంటిటీతో స్వీట్నెస్ కరెక్ట్గా ఉంటుంది. షుగర్ నీళ్ళల్లో కరిగి కాస్త చిక్కబడే వరకు కలుపుకుంటూ ఉండాలి. దీనికి తీగ పాకం అవసరం ఉండదండి. ఇప్పుడు 1/4 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. బ్రెడ్ పీసెస్ అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. అవి షుగర్ సిరప్ అంతా పీల్చుకునే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక కప్పు అంటే 250 ml పాలు పోసుకోవాలి. బ్రెడ్ పీసెస్ని మ్యాష్ చేయకండి. కలుపుతూ ఉన్నప్పుడు అవే విరిగిపోతాయి. గీ బయటకు వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఈ స్వీట్ వెరీ రిచ్ ఇన్ క్యాలరీస్ అండి. అందుకే మనము తక్కువ గీ యూజ్ చేయడానికి ట్రై చేశాము. స్వీట్నెస్ కూడా చాలా తక్కువ వేసుకున్నాము. ఇలా చేసుకుంటే అస్సలు వెగటు వేయదండి. ఇప్పుడు కాస్త నెయ్యిలో కాజు, కిస్మిస్ ఫ్రై చేసుకొని స్వీట్లో యాడ్ చేసుకోవాలి. డబుల్ కా మీటా రెడీ అయిపోయింది.
ట్విస్ట్ ఏంటి అనుకుంటున్నారా? గార్నిష్ చేసేటప్పుడు సాల్టెడ్ పిస్తాతో గార్నిష్ చేసుకోండి. స్వీట్లో ఆ సాల్టీనెస్ మంచి సర్ప్రైజ్ ఎలిమెంట్ అవుతుంది. మీరు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.